నందిగామలో అధికారుల పట్ల జగన్ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు టీడీపీ నేతలు. కలెక్టర్ బాబు మైనార్టీ కనుకనే జగన్ అతన్ని అవమానించారని ఆరోపించారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ తీరు నిరసిస్తూ పులివెందుల్లో మైనార్టీలతో భారీ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. డాక్టర్లను కలెక్టర్ను జైలుకు పంపుతామని హెచ్చరించిన జగన్ తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుద్ధ వెంకన్న మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న తీరు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. మీరు కావాలంటే క్లిప్పింగ్స్ చూసుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళేవాళ్ళు, అవసరమైతే ఆ కుటుంబాన్ని ఆదుకునేవాళ్ళు. జేబులోంచి ఒక్క పైసా ఎవరికి సహాయం చేసే పాపం మాత్రం పాపాను పోవు. ఆ 1,00,000 కోట్లు మూలుగుతున్నా సరే అందులో వచ్చి చనిపోయిన వాళ్ళకో లేదా ఆ క్షత్రయాత్రులకో ₹1 సహాయం చేసే విషయం నీకు ఉండదు. అక్కడికి వచ్చి రౌడీజం చేస్తావా అధికారుల మీద? ఒక మైనార్టీ కలెక్టర్ అని నన్ను అవమానించింది. నేను చెప్తున్నా కరెక్ట్గా, మేము సహనం కోల్పోతే చాలా చూసాం ఈ యాక్టింగ్లు. 26 సంవత్సరాల రాజకీయాల్లో నాన్నగారు కానీ చూస్తున్నాం ఈ యాక్టింగ్లు. మేము ఇంతకన్నా యాక్టింగ్ చేయగలుగుతాను, నేను ఇంతకన్నా ఇది చేయగలుగుతా. చదగాటం మైనార్టీలతో ఆడవద్దు. మైనార్టీ సస్తానికి వచ్చారో నీ బెదిరింపులకి బెదరవు. మేము ముమ్మాటికి ఇటువంటి రౌడీజం చేసే రౌడీ మనస్తత్వం కలిగిన మనిషిని తెలుగు ప్రజలు ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఒప్పుకోరు.